జై గురుదత్త శ్రీ గురుదత్త ద్విసప్తాహ పారాయణలో 14వ రోజు 50వ అధ్యాయం. సిద్ధయోగి నామధారకుడికి ఇలా చెప్పాడు. వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, బ్రాహ్మణులను కూడా ఆదరిస్తుండేవాడు. అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో, రాజా, మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆచరించడం మంచిది అనేవారు. అప్పుడు రాజు, సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమేగాక మన మతధర్మానికి కూడా కలసుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరుకొని ఉండేవారు. ఆ రాజు ఇంకా ఇలా చెప్పారు. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అగ్నులైన పామరులు హృదయశుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిని ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దిపెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరడానికి మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యథాతథంగా ధ్యానించగలుగుతారు. మన పవిత్ర గ్రంథాలలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే కాబట్టి అవి కూడా సత్యమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు, ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వలనే పూజ్యులు అనేవాడు. ఒకప్పుడు ఆ రాజుకి తొడ మీద పొండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజు రోజుకి ఎక్కువ అవసాగింది. ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికి అది నయం చేయడానికి ఒక ఉపాయం కోసం ఒక బ్రాహ్మణుడిని పిలిచాడు. ఆ విప్రుడు, రాజా, నీవు యవనుడవు, నేను బ్రాహ్మణుడను. ఉపాయం చెప్పింది నేనేనని తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు. అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు. రాజా, నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధి రూపంలో బాధిస్తాయి. సాధు దర్శనం వలన సర్వ పాపాలు, వ్యాధులు కూడా తొలగిపోతాయి. చివరకు ముక్తిని కూడా ప్రసాదించగలరు. కనుక రాజా, నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దాన ధర్మాలు చేయి. దానివలన నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు వెంటనే కొద్ది పరివారంతో బయలుదేరి అక్కడికి కొద్ది దూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు తీర్థంలో స్నానం చేసి బయటికి వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకి నమస్కరించి తన పుండు గురించి, దాని నివారణ కోసం ఇలా అన్నాడు. స్వామి, నేను రాజుని అని మీరు ఉపేక్షించవద్దు. నేను ఎవనున్నైనా మీ ధర్మాన్ని కూడా ఆచరించేవాడినే. నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనము అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయమని చెప్పాడు. ఆ కథ వివరంగా చెప్తాను విను అని ఇలా మొదలుపెట్టారు. పూర్వపురంలో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వశుడై స్వధర్మాన్ని విడిచిపెట్టాడు. అతడు గృహస్థు అయ్యుండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వేశ్య ఇంటి వద్దనే తాగిపడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ వృషభయోగి అటుగా వెళ్తుంటే చూసి ఆ బ్రాహ్మణుడు మరియు వేశ్య ఋషికి భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్లి పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాధుసేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరో జన్మలో అతడు దశార్ణ దేశంలో వజ్రబాహు అనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజుగారి రెండో భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ ఆ రాణి స్పృహ లేకుండా పడిందే గాని ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు. అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి ఇద్దరికీ శరీరమంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి పూర్వజన్మలలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడడం కూడా పాపమేనని తలచి రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టించాడు. అందుకు రాజుగారి రెండో భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైనా కింద పెట్టని మహారాణి అడవిలో ఆకలితో మాడిపోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకొని లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒకచోట కొందరు పశువులు కాపరులు కనబడితే వారిని త్రాగడానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వారు చెరువుకు వెళ్లే దారి చూపారు. అందులో నీరు త్రాగి
అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలు ఆమెను, అమ్మా, ఈ రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మీ రాజు ఎవరు అని అడిగి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలి చెంది ఆశ్రయమిచ్చాడు. ఎంత వైద్యం చేసినా ఆ బిడ్డ చనిపోయాడు. అదృష్టవశాత్తు సరిగా ఆ సమయానికి వృషభయోగి అచ్చడికి వచ్చారు. ఆ యోగి కరుణార్ద్ర హృదయులై ఆ పిల్లవాడు పూర్వజన్మలో తన సేవకుడని తెలుసుకొని కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపాదృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే కొంచెం భస్మం ఇచ్చి, అమ్మా, నీవు ఈ బిడ్డ ఈ ఊది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు, యశస్వి అయి భద్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు, స్వామి, నా వ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలపండి అని వేడుకొన్నాడు. అప్పుడు ఆ సాధుపుంగవుడు గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గాన్గాపురానికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు ఇక్కడికి మ్లేచ్ఛరాజు వస్తాడు. అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు. మా మహత్యం లోకమంతటా వెల్లడయింది కనుక మేము ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. ఇంక మేము అంతర్ధానం అవడం మంచిది. ఇక్కడికి ఒక మ్లేచ్ఛరాజు రానున్నాడు గనక మీరంతా మీ ఇళ్లకు వెళ్ళిపోండి. మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు. భక్తులు, మహాత్మా, మీరు సాక్షాత్తు దత్తాత్రేయులే. మీరు మా అండనుండగా ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలగజాలదు కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడికూ పోనవసరం లేదు అని చెప్పి ఒకరు కూడా కదలలేదు. కొద్ది సమయం అయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని, ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారు, దయచేసి ఆయనను చూపించండి అని ప్రార్థించాడు. ఆ తర్వాత త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డాడు. శ్రీగురుడు, ఓరి సేవకుడా, ఇన్నాళ్లకు కనిపించావేమి అని అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితమైంది. అతడు ఏవేవో మాట్లాడబోయాడు కానీ సంతోషంతో అతనికి మాట పెగలలేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, ప్రభు, మీరు మా శ్రీపాద స్వామియే. నేను మీ సేవకుడునైనా చాకలినే. స్వామి, ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి? మీ పాదసేవ విడిచి ఇంతకాలము నేను దూరంగా పడి ఉండేలా చేశారే. రాజవైభవాలు భ్రమలో చిక్కి మిమ్మల్ని మరచి అంతకాలం గడిపాను. ఇన్నాళ్ళు దర్శనమే లభించలేదు. చివరికి మీ ఎదురుకు వచ్చాక కూడా ఇది వరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను. మీకు న్యాయమా? జరిగింది చాలు. ఇక నుండైనా మీ పాదాలు విడువను. నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీగురుడు అఖిలాభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ఏదిరా నీ వ్రణం చూపించు అనగానే అతడు తన తొడవంక చూసుకొని ఆ కురుపు మటుమాయం అవడం చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీర వదనులై, ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివి తీరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ రాజు, మీ దయ వలన సకలైశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు, మనవలు కూడా కలిగారు. నా మనసు పూర్తిగా తృప్తిపడింది. భక్తవత్సల, మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒకటే మిగిలింది. ఆ ఒకటి తీరగానే నేను సర్వము విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు. అప్పుడు స్వామి, ఓరి సన్యాసులమైన మేము పాపభూయిష్టమైన ఈ మ్లేచ్ఛరాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్థులు గోవులను చంపుతారు కనుక మాకది తగదు అని అన్నారు. స్వామి, నేనే మీ సేవకుడను, మీ రజకుడను గాన ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే కదా. కర్మవశాన ఈ జాతిలో జన్మించానే గాని నేను మీ సేవకుడునే కదా. మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనవలను మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగా ఉండే మీ కృపాదృష్టి వారి మీద, మా ప్రజల మీద ప్రసరింపజేయండి. మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీగురుణ్ణి కాళ్ళవేడా పడి ప్రతిమాలాడు. స్వామి, ఆహా, మా మహత్యం వెల్లడవటం వలన నీచులు కూడా ఇంకెందరో ఇక్కడకు వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే మా కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తలచి మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీగుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారినొక పల్లకీలో కూర్చోబెట్టి అతడు శ్రీగురుణ్ణి, శిష్యులని కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు.
మరికొంతసేపటికి స్వామి, నాయన, నీవు మ్లేచ్చుడిగా జన్మించినా మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు. సంతోషమే. కానీ సన్యాసులమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానం సక్రమంగా చేసుకొనడం వీలుపడదు. కనుక మేము ముందుగా వెడతాము. మీరందరూ మెల్లగా వచ్చి పాపనాశ తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యులయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తమ ఇంటికి తీసుకొని పోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో, స్వామి, నాయన, యవనరాజును పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము. మేము అక్కడకు పోతాము. లేకుంటే మమ్మ వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి వస్తాడు. అతడెక్కడికి వస్తే మీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరికి వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు. యవనరాజు తొందరగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని, వారి శిష్యులను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూసిన యవనులు అతనిని అసహ్యించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమాని అయిన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతులు, రాజకుమారులు, కుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, ఓరి, నీవింకేమైనా కోరవలసినది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అని అన్నారు. ఆ రాజు అతనికి ఇంక నిరంతరం గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు. మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడకు వస్తాము. నీకిక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజా సంఘం చేరుకున్నారు. గంధర్వపుర వాసులందరూ పూజా ద్రవ్యాలను తీసుకొని ఎదురేగి, స్వామి, మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది. తిరిగి మీ రాక వలన మరలా ప్రాణం వచ్చినట్లయింది అని ఆయనను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, బిడ్డల్లారా, మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకెంతో ప్రియమైనది. ఇక్కడ మమ్మల్ని నిశ్చల భక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతుంటాము. ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నిటికీ నిలయం కానున్నది. కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించుకోవటం కోసం వాస్తవంగా గుప్త రూపంలో ఇక్కడే ఉంటామన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మల్లాగా నిల్చున్నారు. ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న ఆ త్రిమూర్తి అవతారం అటు తర్వాత తమ స్థూల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు. అందుకు నేనే సాక్షిని. నేటికి ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో పూజించిన వారి కోరికలు నెరవేరుతాయి. ఇంతటితో 50వ అధ్యాయం సమాప్తం. 51వ అధ్యాయం ప్రారంభం. నామధారకుడు, స్వామి, శ్రీగురుడు వైడూర్య నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కర యాత్ర చేసుకొని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవీయండి అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు. అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురుడితో ఇలా అన్నారు. స్వామి, మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు. మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డలను ఎలా విడిచిపోతుంది? ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్లను కాపాడుకోవటం ఆమె ధర్మం కదా అని అన్నారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా చెప్పారు. బిడ్డల్లారా, మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా? నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వ నగరంలోనే ఉంటాము. నిత్యము ఈ సంగమంలోనే స్నానము, నిత్యకృత్యాలు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము. స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు, ఇక్కడ లేనట్లు కనిపిస్తాము. కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ సృష్టిస్తున్న ఈ పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము. ఇది ముమ్మాటికి నిజము, ఎట్టి సందేహమూ లేదు.
మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదెప్పుడు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అస్వస్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నిటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలను తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది. చింతలు గలవారైన ఇచ్చటి చింతామణి అనబడ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసిన వారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది అని చెప్పారు. ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠం నుండి బయటకొచ్చి సాయందేవుణ్ణి, నందిశర్మను, నరహరిని, నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు. శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలైన వారు అంతకు ముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. అటు తర్వాత జరిగినది చెబుతాను విను. వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించే యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరిటాకులపై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాము. అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలాగే చేశాము. అప్పుడు ఆయన మేము ఈ పూల నావలోనే ఈ పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునతో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళండి అని చెప్పారు. శ్రీగురుడు ఆ పూలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు. నాయనలారా, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. అమృతం గానం చేసిన వారింట్లో 4 పురుషార్థాలు, సిద్ధులు నిత్యం నివాసం చేస్తాయి. జీవితాంతము ఆపై అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. మచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకు వస్తాయి. మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువగా విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం. దీనిని సంశయించరాదు అని అన్నారు. ఆ నావ ముందుకు సాగింది. ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశాన్నిచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. కొద్దిసేపటికి నది అవతల ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్లు మా వద్దకొచ్చి, అయ్యా, ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూశాము. ఆయన మాతో, మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి. 4 పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకు వస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నృసింహ సరస్వతి. మేము స్థూల రూపంతో కదలీవనం వెడుతున్నాము, కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గాన్గాపూర్లోనే ఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట. వాళ్ళు ఆ విషయం మాతో చెప్తుండగానే 4 తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి. శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ 4 పువ్వులను తెచ్చి ఇచ్చారు. వారి నుండి ఆ పూలను అందుకొని సాయందేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అది తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాము. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది. అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మాయమై సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పుడు నామధారకుడు, స్వామి, ఆ పూలు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగారు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు. వీరేగాక ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయందేవుడు, నందిశర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే. నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు. దీనిని భద్రంగా ఉంచుకొని మనసు నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా ఈ గురుచరిత్రకు వచ్చాను. అంతేగాని గురుమహిమ పూర్తిగా వివరించడము మహామహిమాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహంలో పురుషార్థాలను, అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వలన సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి. పాపాలు, రోగాలు నశిస్తాయి అని అన్నారు. ఇంతటితో 51వ అధ్యాయం సమాప్తం. 52వ అధ్యాయం ప్రారంభం. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు. స్వామి,
అచింత్యులైన మిమ్మల్ని ఎలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా? తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాదపద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు ఆర్ఘ్యం సమర్పించేది ఎలా? సప్త సముద్రాలనే గాక ఈ విశ్వమంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను? శుద్ధ సత్య స్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది? ఆకాశమే శరీరం గల మీకు నేను సమర్పించదగిన వస్త్రం ఏమున్నది? చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కలిగే లాభం ఏమున్నది? సర్వజీవుల తాపాన్ని హరించగల శ్రీ గురుచరిత్ర మీకు గంధలేపనమేమి చేయగలదు? ఇచ్చలే లేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతి నొనర్చగలను? స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడున్నది? స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపం సమర్పించడమా? జగత్పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను? నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం? నక్షత్ర గ్రహగోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తుంటే సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తున్న మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మిమ్మల్ని ఎలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయ్యుండగా నేనెక్కడని నమస్కరించేది? నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని, నాయనా, నీవిలా నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా? ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం. నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం? కనుక నీవు మేల్కొని శ్రీగురు చరణాలను స్మరిస్తూ శాస్త్రవాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేల్కొల్పారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధమునిని చూచి, స్వామి దయామయ, నా పాలిట శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయన, శ్రీ గురు కథాశ్రవణం ముందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక. నీవు ఈ గురుచరిత్ర నిత్యపారాయణం చేస్తుంటే ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలము శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశకాలాలను స్తుతించు. అటు తరువాత శ్రీగురుని మానసోపచార పూజ చేయి. పారాయణ సమయంలో మౌనం పాటించు. అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసా నమస్కరించు. ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని చివరి రోజు వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి. తర్వాత నైవేద్యము పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా నిర్దిష్టంగా శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది. ఇలా చేస్తే సాటి వారందరూ ఆ భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు. ఇంతటితో 52వ అధ్యాయం సమాప్తం. ఇంతటితో ఈరోజు పారాయణ పూర్తయింది. ఇంతటితో శ్రీ గురు చరిత్ర పారాయణ ద్విసప్తాహ పారాయణ పూర్తయింది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.